బాలు సినిమాలో మీరందరూ ఈ పాట వినే ఉంటారు కదా. అయితే ఈ పాట ఫస్ట్ జరగడంలో నాకు ఫస్ట్ టూ లైన్స్ చాలా బాగా ఇష్టం అండి. పాట మొత్తం బాగానే ఉంటది, బట్ నాకు ఈ టూ లైన్స్ అంటే చాలా ఇష్టం. ఒకసారి టూ లైన్స్ ఏంటో చూద్దాం. లేపాక్షి నంది నీ రూపులో, చేపాక్షి నయ్యా నీ చెరువులో, అద్దంకి చీర నీ మేనిలో, అడ్డంకి నయ్యా నీ త్రోవలో. సో ఇక్కడ ఫస్ట్ లైన్ ఏంటంటే హీరోయిన్ హీరోతో అంటుంది. ఏమంటుంది? లేపాక్షి నంది నీ రూపులో. మనకి లేపాక్షి అనగానే మొదటగా గుర్తొచ్చేది ఏంటంటే బసవన్న నంది. చూడడానికి చాలా గంభీరంగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. సో అలాంటి ఒక అందం నీ రూపంలో కనిపిస్తా ఉంది అనేటువంటిది ఈ లైన్ అర్థం అన్నమాట. సెకండ్ లైన్ తర్వాత లైన్ ఏంటి? చేపాక్షినయ్య నీ చెరువులో. చేపాక్షి అంటే చేప వంటి కన్నులు గలది అనేటువంటి అర్థం అన్నమాట. సో నీ కనులు అనేటువంటి చెరువులో నేను ఒక చేపలాగా తిరుగుతున్నాను. ఇక నీ కంటి చూపు అనేటువంటి వల నుంచి ఎటు తప్పించుకోలేకపోతున్నాను. ఇక నీతోనే ఉంటాను, నీలోనే ఉంటాను అనేటువంటిది ఈ లైన్ అర్థం అన్నమాట. తర్వాత ఏంటి? అద్దంకి చీర నీ మేనిలో. అద్దంకి అనేటువంటిది ప్రకాశం జిల్లాలో ఒక ప్రాంతం. సో ఈ ప్రాంతంలో చీరలు చాలా ఫేమస్ అన్నమాట. సో ఇక్కడ ఆ ఆ చీర నువ్వు కట్టుకోగానే ఇంకా చాలా నీ అందం మరింత పెరిగింది, ఇంకాస్త పెరిగింది అనేటువంటిది ఈ లైన్ అర్థం అన్నమాట. తర్వాత ఏంటి? అడ్డంకి నయ్యా నీ దారిలో. ఇక్కడ అడ్డంకి అంటే ఏదో నేను నీ దారికి అడ్డుగా వస్తున్నాను అని మనకు పైగా కనిపిస్తుంది. కాకపోతే ఇండెప్త్ గా చూసుకున్నట్లయితే అడ్డంకి నయ్యా నీ దారిలో అంటే నీ అందానికి నేను పడిపోయాను, నీడలాగా రావాలనుకుంటున్నాను, ఇక నువ్వు వెళ్లే దారిలో నేను ఒక తీపి అడ్డంకిలాగా వస్తాను అనేటువంటిది ఈ లైన్ అర్థం అన్నమాట. మీరు గమనిస్తే లేపాక్షి చేపాక్షి ఒక్కొక్క అక్షరం తేడా, అద్దంకి అడ్డంకి ఒక్కొక్క అక్షరం తేడా. నిజంగా చాలా గొప్పగా రాశారండి చంద్రబోస్ గారు. నిజంగా ఈ పాటలో మనకి నిజంగా ఇలాంటి ఒక పదాల గారడి అనేటువంటిది ఎన్నో ఉంటాయి. గ్రేట్ అసలు.